ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో అది మా ప్రజల హక్కు, మా హక్కు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ధర్మం మీకుంది, అడిగే హక్కు మాకుంది. చేయాలని మేము మిమ్మల్ని నిలబెట్టి మీ చేత చేయించే అవకాశం మాకుంది. ఆ కార్యక్రమాన్ని మేము చేస్తాం. ఎన్నాళ్ళు మీరు వచ్చి మాటలు చెప్పుకొని ఈ మీడియాలో ఉన్నాయనుకొని వీటితో రోజు చెప్పుకుంటారంటే ఆ కాలం గడవదు. దయచేసి ప్రభుత్వానికి వచ్చి డిమాండ్ చేస్తున్నాం. అలాగే రేపు 29 రేపు 3వ తారీఖున ఉన్న ఈ ప్రోగ్రామ్ని, జనవరి 3 ఉన్న ప్రోగ్రామ్ని 29కి దాన్ని పోస్ట్పోన్ చేసాం, వాయిదా వేసాం. పరీక్షలు ఇవన్నీ జరుగుతున్నాయి, పండుగలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఆ రోజు చేద్దామనేది నిర్ణయం కూడా తీసుకున్న విషయాన్ని కూడా మీ ద్వారా మొత్తం యావత్తు ఉన్న రాష్ట్రంలో ఉన్న మా పార్టీ శ్రేణులకి, అలాగే విద్యార్థి సంఘాలకి, అందరికి కూడా విద్యార్థి తల్లిదండ్రులకు కూడా తెలియజేస్తున్నాం. ఈలోపు వాళ్ళకి ఆ ఫీజు రీయింబర్స్మెంట్ని రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఏ విధంగా చూస్తాం? దొంగలు ఒకటే అన్నట్టు చూస్తాం. ఏమంటాం? ఏమన్నా ఉండదు. ఎప్పుడు బాధ్యత, ఎప్పుడైనా సరే రాజకీయ పార్టీ ఆలోచించి మాట్లాడాలి. ఇప్పుడు ఎందుకు మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు. ఆయన ఇంతకుముందు ఏమన్నారు? తప్పు చేస్తే ఎవరైనా సరే నేను ప్రశ్నిస్తానన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే నేను ప్రశ్నిస్తాను, అది నా హక్కు అన్నారు. అది మా ప్రభుత్వమైనా పక్క ప్రభుత్వమైనా ఎదురు పార్టీ వాళ్ళు అన్నారు. మరి వాళ్ళు ప్రశ్నించాలి కదా, ఆయన భాగస్వామి కదా, ఆయన ధర్మం కదా. దానికి కాకపోతే ఆయన ఒక డిప్యూటీ సీఎంగా, ఉప ముఖ్యమంత్రిగా ఆయన దానికి వివరణ ఇవ్వాలి కదా, ఎందుకు చేయలేకపోతున్నాడు కారణం చెప్పాలి కదా. పురంధేశ్వరి అంటే పోనీ ఆవిడ అలవాటైపోయింది రాజకీయాలను. అదా ఇక్కడో మాట అక్కడో మాట ఇక్కడో మాట ఆవిడ అధ్యక్షురాలుగా ఆవిడ మాట్లాడడం. ఈయన ఎన్ని మాటలు చెప్పారు ఆయన మనకి? నాకు చెప్పాలి కదా ఆయన. పురంధేశ్వరి కాదు, నిన్న మనం చూశాను. మళ్ళీ సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోతుంది. మళ్ళీ మీరు అయిన తర్వాత మళ్ళీ దానికి వస్తాం, జ్ఞాపకం ఉంచుకొని. ఇంకేంటి? నేను అడుగుతున్నది కౌన్సిల్లో అడిగితే మాకేం చెప్పారు? కౌన్సిల్లో ఏం చెప్పారు? ఆ మంత్రులే కదా అక్కడ కూడా చెప్తారు. మాకు ఇచ్చిన సమాధానం అక్కడ కూడా ఇస్తారు. ఏమన్నా అక్కడేం కొత్త మంత్రులు ఉన్నారా? అసెంబ్లీకి కొత్త మంత్రులు, కౌన్సిల్కి కొత్త మంత్రులు ఉన్నారా? కాదు కాదు అసెంబ్లీలోని వచ్చి ఒక పోర్ట్ఫోలియో చేస్తున్న మంత్రి గారు అసెంబ్లీలో ఒకరు, కౌన్సిల్ ఒకరు ఉంటే అవునండి అక్కడ ఆయన నేర్చు చెప్తారు వినవచ్చు కదా అన్నాకి. ఇక్కడున్న మంత్రి కదా అక్కడ చెప్తాడు. ఇక్కడ నేను అడిగాం కదా, దాన్ని అడిగితే ఇక్కడ సమాధానం లేనిది ఇంకా అక్కడేం చెప్తారు? ఇక్కడ సమాధానం లేదని ఇంకా అక్కడేం చెప్తారంట. సమస్య మీరు మనం అది కాదు బాసు, మనం మాట్లాడుతున్న డిస్కషన్ ఏంటి? రాష్ట్ర సమస్యలు, కాన్సెన్స్ సమస్యలా? నా ఊర్లో రోడ్లు లేదని అడిగాను నేను. ఈ రోడ్లు లేని అడిగానా? ఇది కాదు, ఇవన్నీ అడిగాను చెప్పు. కౌన్సిల్లో చెప్పిన సమాధానం అక్కడ చెప్తారు. ఇంకా దానికి ఉపయోగం ఏంటి? టైం వేస్ట్ కానీ.